అమ్మా, ఇలా గుమ్మం బయటే నిలబడి మాట్లాడితే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. పైగా పండగ పోటీ ఇంటికొచ్చి పండగ ఒకటి ఏడ్చిందేంటి నా మొహానికి? పది మంది అనుకుంటారంట. 10 మంది. ఆ 10 మంది కోసమే కదా నా బ్రతుకులు ముంచారు. అదే చాలదని నేను ఆ ఇంట్లో ఎక్కడ సుఖపడిపోతున్నానో అని డౌట్ వచ్చినట్టుంది. అందుకే ఇప్పుడు విక్కీని అరెస్ట్ చేయించి నన్ను టార్చర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. హాసిని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? విక్కీ తోటలో ప్యాకెట్ ఆడుతూ దొరికిపోతే కళ్యాణి మాత్రం ఏం చేస్తుంది? అది తప్పని నీకు తెలీదా? అయినా ఇంతకు ముందు పండుగలకి నువ్వే కదా ఇలాంటి సోషల్ ఇష్యూస్ మీద అవేర్నెస్ కోసం ఎన్నో రీల్స్ చేసి నీ వ్యూవర్షిప్ పెంచుకున్నావు కదా. అప్పుడు తప్పుగా కనిపించినవి ఇప్పుడు తప్పుగా అనిపించడం లేదా? అవును, అనిపించట్లేదు. అందరిలోకి చిన్నపిల్లని తీసుకెళ్లి నిర్దయగా బలవంతంగా ఆ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చినప్పుడు మీకు అది తప్పుగా అనిపించలేదు కదా? ఇది నాకు మాత్రం తప్పుగా ఎందుకు అనిపించాలి? ఒసే పిచ్చి మొహవా, ఎంత చెప్పినా ఏం చేసినా మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి నిలబడతావేంటి? అది తల్లిగా దాని బాధ్యత. ఇది భార్యగా నా నెత్తి మీద మీరు మోపిన బరువు. హాసిని, పేకాట వల్ల ఎంతో మంది జీవితాలు పాడైపోయాయి. ఆ విషయం నీకు తెలీదా? అలాంటి చోటుకి వెళ్లడం విక్కీ చేసిన తప్పు, అరెస్ట్ చేసిన వాళ్ళ తప్పు కాదు. తప్పొప్పులు తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంటే దీనికి ఆ తప్పొప్పులు కంటికి కనపడేవి. ఎవరైనా తన పిల్లలకి ఏదైనా చేస్తే తప్పు, తన పిల్లలు ఎవరికేం చేసినా ఒప్పు అనుకునే అరుంధతికి కోడలైంది కదా. ఇంకా దీనికేమీ ఆ బుర్రకెక్కవు. అవును, నాకివేమీ ఎక్కవు. అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కించారు కదా. ఆ మనిషిని విడిపించి తీసుకొచ్చి అప్పుడు చెప్పండి నీతులన్నీ. హాసిని, పాపం ఇందులో కళ్యాణి తప్పు కూడా ఏం లేదు. వీళ్ళు వెళ్లేసరికి అక్కడ అల్లుడు గారున్నారు. నాకదంతా అనవసరం. వెళ్ళి విక్కీని విడిపించి తీసుకురండి. హాసిని, విక్కీని మేమెందుకు విడిపిస్తాం? విడిపిస్తే వాళ్ళమ్మగారు విడిపించుకోవాలి. తప్పనిపిస్తే కోర్టు శిక్షిస్తుంది. ఫైన్ కట్టి బయటకొస్తాడు. అవునులే, శిక్షలు మాత్రమే వేయడం తెలిసిన మీకు క్షమించడాలు ఎలా తెలుస్తాయి? హాసిని, మా మాట వినమ్మా. ఏంటి వినేది? మొన్న మీరొచ్చి వారం రోజులు ఆ ఇంట్లో ఉన్నారు కదా, అప్పుడు చూడలేదా వాళ్ళు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో? ఆ టార్చర్లోనే నేను రోజులు గడుపుతున్నాను. నేనేం అక్కడ సుఖపడిపోవట్లేదు. మీరెలా అనుకోవద్దు. నన్ను టార్చర్ పెట్టాలని చూడొద్దు. హాసిని, అరే, నువ్వు నా కడుపున పుట్టావు. మా ఇంటి వెలుగని మెరుపని గొప్పలు చెప్పుకోవడానికే గాని కొంచెం కూడా జాలి చూపించుకోవడానికి పనికిరానా నేను? అది కాదు హాసిని. ఇదిగో చూడండి, ఆ విక్కీ అసలు చాలా సెన్సిటివ్ మ్యాన్. ఏ చిన్న మాట తేడా వచ్చినా ఊరికే హర్ట్ అయిపోతాడు. మాట్లాడడం తినడం అన్ని మానేసి కూర్చుంటాడు. అలాంటిది మీరిప్పుడు ఏకంగా అరెస్ట్ చేయించారు.
కోర్టుకు తీసుకెళ్లి శిక్ష వేయిస్తామంటున్నారు. అదే గాని జరిగితే అతను బ్రతకడు. అమ్మా హాసిని, ఏయ్, ఏంటా పాపపు మాటలు? మీకు అర్థం కాదు. విక్కీని విడిపించి తీసుకురాకపోతే రేపు జరగబోయేది ఇదే. ఖచ్చితంగా విక్కీ మనందరిని వదిలి వెళ్ళిపోతాడు. నేను విడోగా మిగిలిపోతాను. ఏయ్ నోర్మి, పిచ్చి పిచ్చిగా బాగవంటే నేనెలా మాట్లాడినా మీకు అనవసరం. వెంటనే విక్కీ ఇంటికి రావడం అనేది నా అవసరం. విడిపించి తీసుకురావడం అనేది నీ బాధ్యత. అది జరగకపోతే నేను మిమ్మల్ని వదలను. ఇదిగో ఈ ఇంటి బయటే ఇదే రోడ్డు మీద కూర్చుంటాను. తిండి నీళ్లు మానేసి మీ అందరి కళ్ళు ముందే ఆకలికి మాడి చేస్తాను. హాసిని, ఇది నేను ఊరికే చెప్పే నోటి చివరి మాటలు కావు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. చేసి తీరుతాను. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. హాసిని, హాసిని, ఎస్ఐ గారు, విక్కీ, విక్కీ, అమ్మా, విక్కీ, అమ్మా, ఆ ఎస్ఐ కళ్యాణితో వచ్చి నన్ను అరెస్ట్ చేశాడమ్మా. నా కొడుకును అరెస్ట్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? దానికి ధైర్యం ఎందుకమ్మా? వారెంటు సాక్ష్యం అంటే సరిపోతుందిగా. ఏయ్, మీరు ట్రాన్స్ఫర్ అయిపోవడానికి కూడా పెద్ద కష్టం అక్కర్లేదు ఎస్ఐ గారు. జస్ట్ 1 ఫోన్ కాల్ సరిపోతుంది. నా కొడుకుని వెంటనే వదలకపోతే ఆ కాల్ ఎవరికి వెళ్లాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. చేయండి. వాట్? ఎవరికో కాల్ చేస్తా అంటున్నారుగా, చేయండి. ఏయ్, అవుట్, అవుట్. నువ్వు ఈ ఊళ్ళో నుంచి గంటలో అవుట్ అయిపోతావు. The person you are calling is not answering. The person you are calling is not answering. అమ్మా, ఏమైందమ్మా? మినిస్టర్ గారు ఏమన్నారు? కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు, కట్ చేస్తున్నారు. పండగ సీజన్ మేడం. ఈ సీజన్లో మీలాంటి వాళ్ళు చాలా మంది కాల్ చేస్తుంటారు మేడం. అందుకే వాళ్ళు ఫోన్లు పక్కన పడేస్తారు. తర్వాత 4 రోజులకి ఫోన్ చేసి సారీ మేడం, బిజీ పనుల్లో ఫోన్ పక్కన పడేసామని చెప్తారు. నా కొడుకుని వదలకపోతే తర్వాతైనా నీకు ఫారెస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవ్వక తప్పదు. మేడం, పిఎస్లోకి వచ్చి పవర్ చూపించాలనుకుంటే పనులు జరగవు మేడం, ఆగిపోతాయి. మీకులాగే మాకు ఈగోస్ ఉంటాయి కదా మేడం. ఇది గ్యాంబ్లింగ్ కేసు. మీ అబ్బాయి చేతిలో కార్డ్స్, మనీతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అందుకు సాక్ష్యం కూడా ఉంది.
చూడండి ఎస్ఐ గారు, నా కొడుకుని ఇంకొక క్షణం కూడా ఆ సెల్ వెనకాల చూడలేను. బయటికి వదలండి, నేను బెయిల్ తీసుకొస్తాను. ఇప్పుడు పండుగ హాలిడేస్ మేడం, మీకు ఎవరు అవైలబుల్గా ఉండరు. మీరు ఏం చేయాలన్నా పండగ తర్వాతే. చూడండి మేడం, మీరు సెలవుల తర్వాత బెయిల్ కోసం జడ్జి గారి దగ్గరికి వెళ్లేలోపు మీ కొడుకు కోర్టులో ఉంటాడు. బెయిల్ ఇవ్వాల్సిన జడ్జి గారే 1 month జైలు శిక్ష వేస్తారు. నో నో నో, నా కొడుకు జైలుకు వెళ్ళటానికి వీల్లేదు. మేడం ప్లీజ్ అరవకండి, ఇది మీ ఇల్లు పబ్లిక్ ప్లేసో కాదు కదా. మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చేస్తాడు. జస్ట్ 1 month అంతే మేడం, తర్వాత ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఏయ్ నిన్ను! అరుంధతి గారు ఆగండి, ప్లీజ్ ఆగండి. వచ్చావా? ఏయ్, నువ్వెందుకు వచ్చావు? మీ చెల్లి నన్ను అరెస్ట్ చేయిస్తే నువ్వు విడిపించాలని వచ్చావా? ఇతన్ని తోడుగా తీసుకొచ్చావు అంటే ఇతను విడిపిస్తాడా విక్కీని? అరుంధతి గారు ప్లీజ్, ఇలాంటప్పుడు పంతాలకి పట్టింపులకి వెళ్ళొద్దు. ఇప్పుడు మనందరికీ విక్కీ బయటికి రావడమే కదా కావాల్సింది. ఏ వారాహి, నువ్వు నీతి సూత్రాలు చెప్పకు. చెయ్యాల్సిందంతా చేసి ఇక్కడ మంచితనం నటిస్తున్నావా? విక్కీ, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. అక్కడ నువ్వుంటావని కళ్యాణి ఊహించుకుందా? నీ చేతిలో కార్డ్స్ ఉంటాయని కలకంటుందా? చూడండి, మీ డిస్కషన్లు బయట పెట్టుకోండి. ఇక్కడ పనేంటో అది చెప్పండి. సార్, పండుగ రోజు ఇలా సరదాగా ఆడుకోవడం మామూలే కదా సార్. తను మామూలు మనిషి కూడా కాదు, పెద్ద బిజినెస్ పర్సన్ కొడుకు. ప్లీజ్ వదిలేయండి. చూడండి, బిజినెస్ పర్సన్ అయినా బిల్డింగ్ కట్టే కూలీ అయినా అందరికీ చట్టం ఒకటే రాసుంది. వీళ్ళ కోసం సపరేట్గా వేరే బుక్ ఏం రాయలేదు కదా. నన్నేం చేయమంటారు చెప్పండి. ఎవరికి ఫోను అంటే మాకు పరపతి లేదా? నేను చేయలేనా ఫోను? డైరెక్ట్గా మినిస్టర్కే కాల్ చేశాను, కానీ ఆన్సర్ చేయట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. యా, ఒకసారి మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. అవును సార్, కానీ రెడ్ హ్యాండెడ్గా మనీతో నో సార్. ఓకే సార్. కానిస్టేబుల్, థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. వరాహి పద. చరణ్ గారు థ్యాంక్స్ అండి. ఏంటి వారాహి థ్యాంక్స్? నేనేమైనా హెల్ప్ చేశానా థ్యాంక్స్ చెప్పడానికి?
సొంతం అనుకున్న వాళ్ళకి చేసేది సాయం అవ్వదు వారాహి, బాధ్యత అవుతుంది. వారాహి, నీ డౌట్స్ క్వశ్చన్స్ తర్వాత, ముందు కారు ఎక్కు. విక్కీ, ఆర్ యు ఓకే? నీకక్కడేం ప్రాబ్లం అవ్వలేదు కదా? బానే ఉన్నావు కదా? యా. ఏంటి విక్కీ బాబు, పోలీసు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారా? మరెందుకలా అనీజీగా ఉన్నావు? వదిలేశారు కదా. అమ్మ పిఎస్కి రాగానే భయపడి నిన్ను వదిలేసుంటారు. లేదు రేఖ, అమ్మని ఇబ్బంది పెట్టారు. అమ్మని ఆ ఇస్సే కేర్ చేయలేదు. అమ్మ మినిస్టర్కి ఫోన్ చేస్తే అతను ఆన్సర్ చేయలేదు. మరి నిన్నెలా వదిలిపెట్టారు? చరణ్ వచ్చి విడిపించాడు. చరణ్? అతను ఎస్పీకి కాల్ చేసి మాట్లాడించాడు. పోలీస్ కదా, పోలీస్ బాస్ చెప్తే విన్నాడు. చరణ్ ఎందుకు విడిపించాడు? నీకింకా అర్థం కాలేదా? చరణ్కి లోపల ఎక్కడో నా మీద లవ్ ఉంది. అది బయట పెట్టకుండా తనకి కాబోయే బ్రదర్ ఇన్ లాని విడిపించి బయటికి పంపించారు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏ ఆపు! నీకింకా చరణ్ మీద ఆశుందా? నిజంగా నీది పిచ్చైనా అయి ఉండాలి, లేదా సాడిజమైనా అయి ఉండాలి. ఏయ్, లేకపోతే ఏంటి? చరణ్ గారు చీ కొట్టాక కూడా మైండ్ మార్చుకొని నీ మీద మనసు పారేసుకుంటాడనుకుంటున్నావా? ఇంతలోనే ఆయన అంత మంచిగా మారిపోవడానికి నువ్వేమన్నా సడన్ గా శాంతి దూతలా మారిపోయావా? లేక మీ ఇద్దరి మధ్య అద్భుతమైన లవ్ సీన్ ఏమన్నా నడిచిందా? నా మీద లవ్ లేకపోతే మరి అతను ఎందుకు వచ్చి విడిపించాడు? వారాహి తీసుకొచ్చింది. వారాహియా? నేనా ఇంటికి వెళ్ళి గొడవ పడి విక్కీని విడిపించకపోతే చస్తానని బెదిరిస్తే ఆవిడ గారు చరణ్ గారిని తీసుకువెళ్ళి విడిపించారు.
లోకల్లో పనులు అవ్వాలంటే లోకల్ మనుషులే అయి ఉండాలి. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. బాబు. ఆగండి బాబు, నేనేదో మీ మూడు బాగుండాలని అక్కడికి తీసుకెళ్లాను గాని పోలీసులు వస్తారని, కళ్యాణి అవకాశం కోసం ఎదురు చూస్తుందని నేనెలా ఊహించగలను? అయినా ఇది మంచికేలే, ఏ సంక్రాంతికి మళ్ళీ ఇలా చేయవు. అరుంధతి, ఈ అమ్మాయి విక్కీ కోసం పుట్టింటికి వెళ్ళి గొడవ చేసిందా? అంటే పుట్టింటితో పూర్తిగా తెంచేసుకుని మనతో కలిసిపోవాలనుకుంటుందా? అతను చెప్పిన చోటు ఇదే కదా, కానీ ఇక్కడ చాలా భయంగా ఉంది. ఈరోజు దీని పని అవుట్.